భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయంపై కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారు చేసిందని తెలిపారు. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్పోర్టు పనుల్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసిందన్నారు. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ఎయిర్పోర్టు ప్రారంభ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు వివరించిన అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలకం కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త అవకాశాలతో రాష్ట్ర ఎకనామిక్ యాక్టివిటీ ఉరుకులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని, సామాన్యులు కూడా అనేక రకాలుగా లబ్ధి పొందుతారని తెలిపారు. రవాణా మాత్రమే కాకుండా టూరిజం, పారిశ్రామిక పరంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి అన్ని వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని, సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుందని సీఎం అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని, రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అన్స్టాపబుల్ మారబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలని సమీక్షలో సీఎం సూచించారు. ప్రధాని చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలన్నారు. గిరిజన సంస్కృతి, హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలని, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భం అని తెలిపారు. ప్రతి పౌరుడు ఎయిర్పోర్టును చూసి గర్వించే పరిస్థితి రావాలన్నారు. ఉత్తరాంధ్రలో కార్యక్రమాన్ని పండుగలు చేసే ప్రజల్ని, విద్యార్థులను, యువతలను భాగస్వాములు చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు.